హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'ఆశతో సాగిన విజయ పదం'. ఒక ఊరిలో సుబ్బారావు అనే రైతు ఉండేవాడు. అతను చాలా శ్రమికుడు. కష్టపడి పొలం సాగించేవాడు. కానీ తనకు ఏం చేసినా అప్పులు మాత్రం తగ్గేది కాదు. అతని భార్య లక్ష్మి ఎంతో మానసిక బలం కలిగిన వ్యక్తి. ఇంటికి నిద్ర లేకుండా పిల్లలను చక్కదిద్దుతూ ఇంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే మహిళ. ఒకరోజు సుబ్బారావు ఓపిక పోయి తన భార్యతో అన్నాడు, లక్ష్మి, మనం ఎంత కష్టపడినా మన జీవితంలో వెలుగు రావట్లేదు. ఎంతవరకు ఇలాగే ఉంటాం? లక్ష్మి అతనికి ఓ చిరునవ్వు ఇస్తూ చెప్పింది, మన జీవితంలో వెలుగు మించిపోతుంది, కానీ దీనికోసం మనం మనసు పెడితే సరిపోతుంది కదా. ఎదిగేందుకు మనకు ఒక అవకాశం ఇచ్చే రోజు వస్తుంది. అప్పటి వరకు మనం కష్టపడాలి. తన మాటలు తనలో ఒక నూతన జ్వాలలను రగిలించాయి. కొన్ని రోజులు తర్వాత ఊర్లోని పెద్దలు నూతన వ్యవసాయ పద్ధతుల గురించి ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి సుబ్బారావు వెళ్ళి వాటిని నేర్చుకొని తన పొలాల్లో అమలు చేశాడు. ఈ మార్పు చాలా ప్రయోజనం ఇచ్చింది. సుబ్బారావు చేసిన కృషితో పంటలు బాగా పండాయి. అతని ఈ విజయాన్ని చూసి ఇతర రైతులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. అప్పటి నుంచి సుబ్బారావు కుటుంబం మాత్రమే కాదు, ఊరి రైతుల జీవితాలు కూడా మారిపోయాయి. లక్ష్మి మాటల వెనుక ఉన్న ప్రేరణ సుబ్బారావు కష్టాన్ని ఫలప్రదం చేసింది. అందుకే మనం ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యం మరియు ఆశాభావంతో ముందుకు సాగితే విజయాలు మన వెంట వస్తాయి. ఈ కథ సందేశం ఏమిటంటే, జీవితంలో ఎదురయ్యే సమస్యలు పాఠాలుగా తీసుకుంటే విజయం మనల్ని చేరుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.